గణేష్ మండపాల దగ్గర నిజంగా చెప్పాలంటే సినిమా పాటలు పెట్టాలి. ఎందుకు పెట్టాలని నేను చెప్తాను. బెడ్రూమ్లో ఏం చేయాలంటే వంట చేసుకోవాలి మనం. అర్థమైందా? బెడ్రూమ్లో వంట చేసుకోవాలి. బెడ్రూమ్ తీసుకుపోయి వంట రూమ్లో పెట్టాలి. గణేష్ మండలి కదా, ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఈ గణేష్ వెనకాల అంటే ఎంతమంది ఇక్కడ మెంబర్స్? మెంబర్స్ 15 మెంబర్స్ ఉంటాం. 15 మెంబర్స్. రేపు అన్నదానం చేస్తున్నారు కదా? అవును. అయితే గణేష్ దగ్గర అంటే గణేష్ మండపాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మనం ఏం పాటలు పెట్టాలంటే సినిమా పాటలు పెట్టాలి. కాదు, లేదు, సినిమా పాటలు పెట్టాలి. పెట్టదు. ఆ? పెట్టకూడదు, బతుకు పాటలు పెట్టారు. అంటే ఇక్కడ మీరు అసలు సినిమా పాటలు పెట్టరా? ఎప్పుడన్నా ఒకసారి పెడతాము, పిల్లలు డాన్స్ చేస్తా అంటే పెడతాం. అయితే ఓకే, సూపర్. ఇప్పుడు తప్పు ఏదైనా చిన్న తప్పైనా పెద్ద తప్పే. తప్పు తప్పే కదా. అవును. గణేష్ మండపాల దగ్గర నిజంగా చెప్పాలంటే సినిమా పాటలు పెట్టాలి. ఎందుకు పెట్టాలని నేను చెప్తా. ఇప్పుడు అందరికి ఇండ్లు ఉన్నాయా? ఉన్నాయి. కొంతమందికి ఇండ్లు లేకపోయినా కానీ వాళ్ళకి రెంట్ కన్నా ఇంట్లో ఉంటారా ఉండరా? కనీసం ఒక ఇంట్లో 3 నుంచి ఒక ఇల్లు అయితే ఉంటుందా? రూమ్లు ఉంటాయి కదా. అంటే బెడ్రూమ్లో ఏం చేయాలంటే వంట చేసుకోవాలి మనం. అర్థమైందా? బెడ్రూమ్లో వంట చేసుకోవాలి. బెడ్రూమ్ తీసుకుపోయి వంట రూమ్లో పెట్టాలి. టీవీ ఎక్కడ చూస్తుంది చెప్పన్నా? బాత్రూంలో చూడాలి. కాదా? ఎందుకు అంటే మనం వంట ఎక్కడ వంట ఎక్కడ చేసుకోవాలి? కిచెన్ లో చేసుకోవాలి కదా. టీవీ ఎక్కడ చూస్తావు? నువ్వు హాల్లో చూస్తావు. బాత్రూంలో పోయి తింటావా? లేదు. అంటే మనకు ఒక ఇంట్లోనే మనము ఏం పెట్టుకున్నాం? ఒక రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నామా లేదా? పెట్టుకున్నాం. అలాంటప్పుడు గణేశుడిని మనం ఇక్కడ సాక్షాత్తు భగవంతుని ఇక్కడ పెట్టినాము. పెట్టినప్పుడు మనం కూడా కొన్ని రూల్స్ పెట్టుకోవాలి కదా. ఉంటాయా? ఉంటావు కదా. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఒక చర్చికి వెళ్ళి చూడండి. చర్చిలో ఎప్పుడైనా కానీ చర్చి మీద వాళ్ళ మైకుల్లో ఒక్కసారైనా కానీ మీకు సినిమా పాటలు వినిపిస్తుందా? వినిపించదు. కానీ మన దరిద్రం ఏంటంటే వీడియో చూస్తున్న మీరు కూడా ఎక్కడైతే గణేష్ మండపాలు ఉంటాయో అక్కడ ఖచ్చితంగా మీరు ఎవరు కూడా సినిమా పాటలు పెట్టకూడదు. అది ఏమవుతుంది అని అంటే అది మనకు పాతకం చుట్టుకుంటుంది. అర్థమైందా? ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనకు సీఎం ఎవరు తెలంగాణకి? రేవంత్ రెడ్డి గారు. అవునా? ఆయన వస్తే చాలా మంది డీజేలు పెడతారు కదా. వచ్చినప్పుడు డీజేలు పెట్టరు. దాంట్లో ఏం పాటలు వస్తాయి? ఏం పార్టీ? కాంగ్రెస్. మన రేవంత్ రెడ్డి ఏం పార్టీ? కాంగ్రెస్. అక్కడ సభ జరుగుతున్నప్పుడు ఎవరి ఉపన్యాసం లేకపోతే ఏ పాటలు పెడతారు? లేదంటే కాంగ్రెస్ కదా, వాళ్ళు మన తెలుగుదేశం పాటలు పెడతారా? టిఆర్ఎస్ పాటలు పెడతారా? లేదంటే సినిమా పాటలు పెడతారా? మరి ఎవరు పాటలు పెడతారు? కాంగ్రెస్ సంబంధించిన పెడతారు. అంటే మన సీఎం ముఖ్యమంత్రి వస్తేనే ఆయన ఏ పార్టీలో ఉన్నాడో ఆ పార్టీకి సంబంధించిన పాటలే పెడతాడు. కానీ ఇవి పెడతాడా? మరి వేరే సినిమా పాటలు పెడతాడా? మరి ఒక మన రాష్ట్రాన్ని పరిపాలించే సీఎంకి ఎట్లుంటే మరి లోకాలని గణేశుడికి నువ్వేం పాటలు పెడుతున్నావు నువ్వు? అర్థమైందా? బావలు సయ్య మరదలు సయ్య ఒక్కడు ఊ అంటావా ఇంకొకడు ఇంకేం పాటలు? నిమ్మకాయ తోట అన్నట్టు ఈ మధ్యన కొత్తగా వచ్చింది. నిమ్మకాయ తోటలు ఎందుకు? పాటలు ఏంది రాబాయ్ మీరు? అరే కొంచెం మన దిమాగ్ తోటి. ప్రపంచంలో ఎక్కడైనా కానీ గణేష్ చవితి జరుగుతుందంటే ఒకప్పుడు ఎట్లా జరిగేది అని అంటే ఒక భజన పాటలతోటి జరిగేది. బాలగంగాధర్ తిలక్ గారే కదా ఇది తీసుకొచ్చింది. అప్పుడు భజనలతోటి దాంతోపాటు మంచి నృత్యాలతోటి అట్లా వేరే రకం ఉండేది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే తాగుడు అనే విషయం ఇంకోటి పెట్టుకొస్తున్నారు. అవునా కదా? ఏది చందాలు తీసుకోవడము తాగుడు కోసం అని చెప్పేసి అరే లాస్ట్ రోజు బీర్లు కాటన్లు మనకు పెట్టుకుందాం రా మనకు సపరేట్ పెట్టుకొని మనిషికి 2 బీర్లు తాగి గణపతి ముందు డ్యాన్స్ చేద్దామంటారు. ఇది ఉందా లేదా కొంతమంది దగ్గర? వీడియో చూస్తున్న ఎవరైనా కానీ దీనివల్ల ఏమవుతుందంటే నీ జీవితం నాశనం అవుతుంది. ఇది చెయ్యరాని తప్పు. అవునా? నువ్వు సీఎంకే నువ్వు రెస్పెక్ట్ ఇస్తే సీఎం ఇంటికి కూడా ఎవరు ఉంటారు? మన ఏమంటారు, మన దర్వాజా ఉంటది కదా. ఏముంటది చెప్పు? సీఎం దర్వాజా ఇంటికి కూడా ఎవరు ఉంటారు? గణపతి. అన్ని విఘ్నాలను ఎవరు తొలగిస్తారు? గణపతి. నువ్వు ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వాలా లేదా? నువ్వు గౌరవం ఇవ్వాలా లేదా? నీ విఘ్నాల్ని తొలగించే దేవుడు. అవునా? నీకు ఆపదలు రాకుండా చూసుకునే దేవుడు. మరి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకపోతే మరి ఇంకా వేరే మతపోడు వచ్చి నీ దేవుడికి రెస్పెక్ట్ ఇస్తాడా? వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? అరే మీరు మీ యొక్క విగ్రహాలని పెట్టుకొని మీరు తాగుతారు, తింటారు, డ్యాన్సులు చేస్తారు, అదే మాచారం అని చెప్పేసి అన్య మతస్థులు మనకు అంటున్నారు. అది పోవాలంటే ఏం చేయాలి? అందరం కూడా నుదుటిపైన బొట్టు పెట్టుకోవాలి. అవునా కదా? ఇప్పుడు ఒక ముస్లిం నువ్వు ఎట్లా గుర్తిస్తావు? ఆయన మీద టోపీ ఉంటుంది, రైట్? క్రిస్టియన్ ఎట్లా గుర్తిస్తావు? బట్ ప్రైజ్ లాడ్ చెప్పుకుంటాడు. నేను చూడగానే హిందూ అనిపించాలా లేదా? అనిపించాలంటే మనం ఏం కనిపించాలా? మనకి బొట్టు. అర్థమైందా? కాబట్టి వీడియో చూస్తున్న ఎవరైనా కానీ
ప్రతి ఒక్కరు గణేష్ చవితిలు ఎవరైతే చేసుకుంటున్నారో, గణేష్ మండపాలు అయితే ఎక్కడైతే ఉంటున్నాయో అక్కడ ఫస్ట్ మీరు అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే ఈ నిమ్మకాయ తోట లాంటి పాటలు ఎలాంటివి కూడా పెట్టుకోవద్దు. దాంతోపాటు భక్తికి సంబంధించిన పాటలు ఎన్నో ఉన్నాయి, అవునా, వాటిని మాత్రమే ప్లే చేయాలి. దాంతోపాటుగా గణేష్ నిమజ్జనం చివరి రోజు ఎవరు కూడా తాగకూడదు. నువ్వు ఒక ఇంటికి నువ్వు రూల్స్ పెట్టుకున్నప్పుడు, ఒక రాజకీయ పార్టీకి రూల్స్ పెట్టుకున్నప్పుడు, మరి లోకాలని ఏలే గణేశుడికి మనం ఎన్ని రూల్స్ ఉంటాయో ఒకసారి ఆలోచించండి. శక్తి భగవంతుడు అంటే అర్థమైందా? దాంతో ఆటలు ఆడకూడదు, ఓకేనా? ఆడతారా? ఆడాలి, కోలాటలు ఆడాలి, అర్థమైందా? కోలాటం అంటే ఏంది, మనం కోలలు వేస్తాం కదా, అలాంటి ఆటలు ఆడాలి. అంతేగాని చిల్లర డ్యాన్సులు మాత్రం అట్లాంటి ఆటలు ఆడకూడదు, సరేనా? అందరూ చెప్పిన మాట మీద ఉంటారా? మరి లేకుంటే అప్పుడప్పుడు మళ్ళీ పెట్టి అవే చేస్తుంటారా? పెట్టాం. మీరే కాదు, ఎవరెవరు ఇలాంటిది ఉందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీ దగ్గర దైవభక్తి పాటలు వాళ్ళు ఎందుకు వింటారో అనుకోవద్దు. ఇప్పుడు నేను మీకు తెలుసా? తెలియదు. బట్ భగవంతుడు పంపించిండు మీకోసం, అర్థమైందా? భగవంతుడు మీతో పాటు ఆ వీడియో చూస్తున్న అందరికి కూడా ఒక కనువిప్పు కలిగే విధంగా తీసుకొచ్చాడు అనమాట, అర్థమైందా? చెప్పండి, జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గోవింద